కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. సమ్మర్ కోర్సెస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట. సో ఆ ఇయర్ ఆ 10 days అయిపోయింది. ఆ పీరియడ్లోనే యాక్చువల్లీ నోటీస్ పెడతారనమాట, ఎవరెవరు ఎక్కడ ఉంటారని. బృందావనే పర్తి అని అందరికీ క్యూరియాసిటీ అనమాట. నేను ఆ నోటీస్ బట్టి చూడగానే మళ్ళీ నిరాశ అనమాట. ఎందుకంటే మా సైన్స్ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరిలోనూ 12th class సైన్స్ బ్యాచ్లోనూ ఇద్దరిని మాత్రమే బృందావనంలో పెట్టారు, మిగతా వాళ్ళందరినీ పుట్టపర్తిలో ఉన్నారనమాట. సో వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నమాట. మేము ఇద్దరం మాత్రం ఎందుకు అంత సెలెక్ట్ చేసి మమ్మల్ని ఇంత దూరంగా పెట్టారు అర్థం అవ్వలేదన్నమాట. ఎందుకంటే కొంతమంది స్కూల్ స్టూడెంట్స్, ఎందుకంటే బృందావన్లో డైరెక్ట్గా కూడా అడ్మిషన్ ఉంటారు. సో న్యూ స్టూడెంట్స్ కమ్ టు బృందావన్. ఓల్డ్ స్టూడెంట్స్లో కొంతమందిని బృందావన్లో పెడతారనమాట. అందులో మా ఇద్దరినే పెట్టారనమాట. నా పేరు చంద్రశేఖరే, ఇంకోటి ఉన్నాడు, వాడి పేరు చంద్రశేఖరే, వాడు బి చంద్రశేఖర్, నేను డివి చంద్రశేఖర్. మా ఇద్దరినే పెట్టారు. మాకు చాలా బాధ వేసింది అనమాట. మేము యాక్చువల్లీ వెళ్ళి అడిగాం కూడా, అందరూ అక్కడ ఉన్నారు కదా, మేము కూడా అక్కడ వెళ్ళిపోతాం, పుట్టపర్తిలో ఉంటాను, ఇది డెసిషన్, మీరు ఇక్కడే ఉండాలని. సెకండ్ ఇయర్లోనూ ఎప్పుడో స్పోర్ట్స్ మీట్ అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, మేము బయలుదేరుతూ ఉంటాం. బస్సులన్నీ క్యాంటీన్ దగ్గర ఆగినాయి, పార్క్ చేసి ఉంటాయి అనమాట. మేము క్యాంటీన్లో భోజనం చేసి వచ్చి బస్సు ఎక్కేసి వెళ్ళిపోతాం అనమాట. మేము గట్టిగా వెళ్ళే ముందు, ఎగ్జిట్ చేసే ముందు జేబోలో చెప్తాం. స్వామి యాక్చువల్లీ దానికోసం వెయిట్ చేస్తుండే అనమాట. కరెక్ట్, బాయ్స్ వెళ్ళిపోతున్నారా అని వినాలి, దానికోసం వెయిట్ చేస్తాను. సో స్వామి అప్పుడు పుణ్యచిత్రంలో ఎక్కడ ఉన్నారు, బయట రిటైర్ అయిపోయారు. సో మేము భోజనం చేసేసి వచ్చి బస్సులు ఎక్కుతున్నాం అనమాట. సడన్గా ఎవరో చెప్పారు స్వామి పిలుస్తున్నారని. స్వామి పిలిచారు, అందరూ వెళ్ళిపోయారనమాట. చూస్తూ దాని తర్వాత ఆ కాన్వర్జేషన్లో ఒక మాట అనమాట, మేమంతా స్వామి ప్లీజ్ కమ్ టు బృందావన్, ప్లీజ్ కమ్ టు బృందావన్, స్వామి బృందావన్ రావాలి. ఎందుకంటే యూజువల్గా స్పోర్ట్స్ మీట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత యూజువల్ శివరాత్రి కూడా అయిపోయిన తర్వాత వస్తారు. ఎందుకంటే డివోటీస్ అందరూ వస్తారు కాబట్టి ఇక్కడ ప్లేస్ సరిపోతుంది కాబట్టి శివరాత్రి అయిపోయిన తర్వాత యూజువల్గా వస్తారు. సో మేము అడిగాం స్వామి బృందావన్. అప్పుడు స్వామి యాక్చువల్లీ బృందావన్ గురించి ఒక స్టేట్మెంట్ నాకు గుర్తుంది. స్వామి అన్నారు, మీకు బృందావన్ విలువ తెలీదు, యోగులకు కూడా అటువంటి భూమి సాధన కోసం దొరకడం చాలా అదృష్టం, మీరంతా చాలా అదృష్టవంతులున్నారు. అంటే ఆ ఏంబియన్స్, బృందావన్లో ఉన్న ఏంబియన్స్, అండ్ యాక్చువల్లీ ఆ టైంలో చూస్తే, ఇప్పుడంటే దాని చుట్టుపక్కల అంతా కాంక్రీట్ జంగల్ లాగా ఫ్లైఓవర్, రైల్వే స్టేషన్ ఉన్నాయి. కానీ 1994-95లో 95-96 ఆ టైంలో చాలా ప్రశాంతంగా ఉండేది చుట్టుపక్కల. అంటే ఫిజికల్గా కూడా సైలెన్స్, అబ్సల్యూట్లీ సైలెంట్. అండ్ ఆశ్రమంలో ఎవ్వరు ఉండేవారు కాదు, ఓన్లీ స్టూడెంట్స్ అండ్ హాస్టల్, ఇంకేమీ అక్కడ యాక్టివిటీ లేదు, ఏం లేదు. సో ది ఎంటైర్ క్యాంపస్, ఆ ఆశ్రమంలో ఉన్న అట్మాస్ఫియర్ అంతా స్వామీస్ రెసిడెన్స్ 3, దర్శన్ హాల్, హాస్టల్, కాలేజ్, మధ్యలో గ్రౌండ్, వెనకాల కోకోనట్ గ్రూవ్స్, ఇది సెట్టింగ్ అనమాట. పొద్దున్నే లేచి ఒక వింటర్లో ధనుర్మాసం ఉంటుంది కదా, అప్పుడు చూస్తే అంత మంచు కప్పిపడి ఉంటుంది, ఎవ్వరుండు, ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు అలా వాకింగ్ వెళ్ళి చేస్తే అసలు ఆ సైలెన్స్, ఆ నిశ్శబ్దము బెంగళూరు సిటీలో అప్పట్లో అవుట్స్కర్ట్స్లో ఉండేది. కానీ అలాంటి వాతావరణం దొరకడం, నిజంగా నీకు సాధన చేయాలి, ఆ సాలిట్యూడ్ అంటారు కదా, ఆ నిశ్శబ్దం నీకు కావాలి అంటే బయట నుంచి కూడా దట్ ఈస్ అ పర్ఫెక్ట్ గ్రౌండ్ ఫర్ సాధన అనమాట. చెయ్యాలి అన్న తపన ఉండాలే, కానీ అలాంటి అంబియన్స్ దొరకడం చాలా చాలా కష్టం, దుర్లభం. ఎందుకంటే ఆ ఆపర్చునిటీ ఉన్నది ఓన్లీ నువ్వు అక్కడ ఉన్నంతకాలమే. ఇట్ ఈస్ ఎ టైం లిమిటెడ్ ఆఫర్. సమయానికి అనుబంధం, ఆ టైంలో యూజ్ చేస్తే యూజ్ చేసుకున్నట్టు, లేకపోతే లేదంతే. అవి మళ్ళీ అలాంటి అవకాశం కానీ దొరకదు. మరి మీరు ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నారు, ఎలా అర్థం చేసుకున్నారు స్వామి చెప్పింది? బృందావనంలో 2 సీజన్స్ ఉన్నాయి.
అంటే నార్మల్గా 6 ఋతువులు ఉంటాయి, బృందావనంలో మాత్రం 2 ఋతువులు. ఒకటి వర్ష ఋతువు, వర్ష ప్లస్ వసంత ఋతువు కంబైన్డ్ అనమాట. ఎప్పుడు అది ఆ రెండు నెలలే ఉంటుంది. అది స్వామి వచ్చినప్పుడు కురుస్తుంది అనమాట. ప్రేమామృత ధార అనేది కురుస్తుంది మొత్తం వర్షం. వెళ్ళిపోయిన తర్వాత టోటల్ మరుభూమి అంటారు కదా, కంప్లీట్లీ అది సమ్మర్, ఏముండదు అక్కడ. అది కానీ ఈ 2 సీజన్స్ ఏంటంటే, ఒక సీజన్లో అంటే 2 సీజన్స్కి దాని యొక్క విశిష్టత ఉంది. స్వామి లేనప్పుడు ఆల్మోస్ట్ 10 months ఆఫ్ ది ఎంటైర్ ఇయర్, దట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ లాంగింగ్ అనమాట. భాగవతంలో కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడే ఆడుకుంటున్నప్పుడు సడన్గా మాయమైపోయాడట. మాయమైపోతే కృష్ణుడి గురించి ఎక్కడున్నాడు కృష్ణుడు ఎక్కడ అందరూ వెతుకుతూ ఉండేవాడట, గోపికలు లేకపోతే గోపాలపాలు అంతా. ఆ లాంగింగ్ పెరిగే కొద్దీ కనపడినప్పుడు ఆనందం ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ ఆ లాంగింగ్ క్రియేట్ చేయాలి. లేదంటే నీకు బాగా దాహం వేస్తే ఆ మంచినీటి యొక్క ప్రతి ఒక్క డ్రాప్ నువ్వు ఆస్వాదించి అసలు దాని విలువ ఏంటో నీకు తెలుస్తుంది. నీకు దాహం లేదనుకో, నీకు ఎంత మంచి స్వీట్నెస్ ఉన్న వాటర్ ఇచ్చినా సరే కొంచెం తాగుతూ అయిపోయింది. ఎందుకంటే నీలో అది దాని అవసరం లేదు కాబట్టి. సో ఫస్ట్ నీ అవసరం క్రియేట్ చేయాలి. అది సెపరేషన్ ఉంటేనే ఆ లాంగింగ్ క్రియేట్ అయ్యేది. సో బృందావనంలో ఉన్నా సరే స్వామి లేరు. ఎవరికైనా మామిడి పండు చూపిస్తే ఎవరికి నోరు ఊరుతుందంటే, అసలు మామిడి పండు ఏంటో తెలియని వాడికి నోరు ఊరదు. ఎందుకంటే వాడికి అసలు అదేంటో తెలియదు, దానిలో ఉన్న మాధుర్యం తెలియదు కాబట్టి నోరు ఊరదు. అదేదో కొత్త పండు ఊరికే చూస్తాడు. బాగా రోజు మామిడి పళ్ళు తినేవాడికి విలువ తెలియదు, నోరు ఊరదు. ఎందుకంటే రోజు నిన్నగా పొద్దున్నే తిన్నాను, గంట ముందర తిన్నాను, అదే దాంట్లో మాధుర్యం ఉంది. ఎందుకంటే అలా. కానీ ఒక్కసారి టేస్ట్ చేసాడు, దాన్ని విలువ తెలుసు, దొరకట్లేదు, ఇప్పుడు దొరికింది, అది చూపించగానే ఊరుతుందన్నమాట లోపల నుంచి. ఎందుకంటే నాకు అది కావాలని. సో స్వామి కూడా అటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేశారు. కొంచెం 2 months వస్తారు, దాంట్లో ఆ రుచి చూపించి వెళ్ళిపోతే నాకు మళ్ళీ అదే కావాలి అని ఆటోమేటిక్గా ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ది 10 months కూడా ఈ 2 months కోసం వెయిట్ చేస్తారనమాట. ద 10-month పీరియడ్ ఈజ్ ఎ ప్రిపరేషన్ ఫర్ దిస్ 2 months అనమాట. ఆ ప్రిపరేషన్ అంతా, ఆ లాంగింగ్ అంతా అది పెరిగి ఎప్పుడు సామిస్తారా అప్పుడు పడిన ప్రతి వర్ష బిందు అది నేల లాగేసుకుంటుంది అనమాట. ఎందుకంటే డ్రై అయిపోయింది కదా. అది స్వామి ఏదో పద్యం పాడుతూ ఉంటారు, ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళీ గానము చేయగలి. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే సకల మహీధరవన సంయుతయై జలనిధి జంతు వితానయుతయై సంతోషం బలరా ప్రకృతి సతీమణి పరవశమునత చంతన నృత్యము చేయగ మురళి గానము సేయగదే స్వామి ఓకే బాయ్స్ని చూస్తున్నారు. ఒక పిల్లోడు అక్కడ కూర్చుని ఇలాగా పెదవి కొరుకుంటున్నాను అనమాట. ఊరికే జస్ట్ అంటే ఇన్సిడెంటల్ అబ్జర్వేషన్ అనమాట. ఆ స్వామి ఇలా వాడిని చూసి అలా పెదవులు కొరకూడదు, తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే ఇట్స్ అ వెరీ వెరీ అలాంటి అలవాటు చేసుకోవద్దు, అది వేరే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు
సంస్కరించడంలో కూడా అంటే వాడు బాధపడకుండా అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళకి కూడా తెలియాలి. అలాంటివి యూ షుడ్ బి కాన్షియస్ పబ్లిక్లో ఉన్నప్పుడు, అందరి ముందర ఉన్నప్పుడు. యాక్చువల్లీ అది మనం చూసినా వేరే వాళ్ళు చూసినా సరే అది కరెక్ట్ చేయకపోవచ్చు, కానీ బట్ దట్ డస్ నాట్ మిస్ ద ఐ ఆఫ్ స్వామి. ఎందుకంటే నిన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా, నీకేం ఇంటెన్షన్ లేదు కానీ అది అలవాటు అవడం వల్ల వేరే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందుకనే అది చెయ్యొద్దు. అలాంటివి యూజువల్గా స్వామి ఉండే రోజు ఉగాదికి శ్రీరామనవమికి ఆ టైంలో వస్తుంటారు కదా, అప్పుడే మామిడిపళ్ళు వస్తుంది. ఎవ్రీ ఇయర్ స్వామి వెన్ ఎవర్ డిస్ట్రిబ్యూట్స్ ఫస్ట్ ప్రసాదం ట్రైలో డెఫినెట్లీ ఎస్ టు డిస్ట్రిబ్యూట్ మ్యాంగోస్. అది ఇస్తున్నప్పుడు డెఫినెట్గా చెప్తారనమాట, దిస్ సీజన్స్ ఫస్ట్ మ్యాంగో స్వామి ఈజ్ గివింగ్. స్వామి ఇస్తున్నారు మామిడి పండు అని అందరికి ఇచ్చామన్నమాట. సో చాలా సందర్భాల్లో స్వామి అంటే ట్రై లోపల ఎవరైనా డివోటీకి నేను కంట్లో ఏదో ప్రాబ్లం ఉంటే ఫస్ట్ టైం నేను చూడ్డం అనమాట. నేను స్వామిని విభూతి సృష్టించడం, లేకపోతే రింగ్ సృష్టించడం, లేకపోతే చేయడం అవన్నీ చూశాను. పర్టికులర్గా ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంటే దానికి స్వామి ఐ డ్రాప్స్ క్రియేట్ చేశారు అనమాట. ఫస్ట్ టైం నాకు అది వింటా అనమాట. ఐ డ్రాప్స్ క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు, ఇది వేసుకో ఇది సరిపోతుందని. ఒక అది ఎంత ఇన్ఫార్మాలిటీ ఉంటుందంటే, స్వామి ఒకరోజు డిస్కోర్స్ జనరల్గా ఏదో మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ దత్తాత్రేయుడు ఎవరన్నారు అంటే సడన్గా అందరికీ తట్టలేదు కదా. అంటే స్వామి మాట్లాడేది అత్రి అనసూయ కుమారుడు దత్తాత్రేయుడు, సో అంత ఎవరైనా చెప్పగలరా అన్నారు అని చూస్తున్నాను అనమాట. అంత సైలెంట్గా ఉన్నారు, అందరూ ఆలోచిస్తున్నారు అనుకుంటా. ఒక్కోసారి స్వామి అని చెప్పారంటే ఎవరైనా ఈ ఆన్సర్ చెప్తే నేను ఒక గిఫ్ట్ ఇస్తాను, వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తానని అలా. ఇది ఏం చెప్పలేదు కానీ అలా అడిగారు, అందరూ సైలెంట్గా ఉన్నారనమాట. వెనకాల నుంచి ఒకడు నెమ్మదిగా చేయెత్తారనమాట. నెమ్మదిగా చేయెత్తంటే స్వామి చూశారు. ఏంటన్నాడు. స్వామి నేనే దత్తాత్రేయ అన్నాడు. అంటే వాడి పేరు దత్తాత్రేయ. స్వామి పక్కమని నవ్వారు. అంటే అందరూ అవతార పురుషుడు దత్తాత్రేయ, వాడు మా మదర్ ఫాదర్ అలా ఆ డైరెక్షన్ ఆలోచిస్తుంటే వాడికి ఏమనిపించిందంటే దత్తాత్రేయ ఎవరు అన్నట్టుగా, నేను ఏదో తప్పు చేశాను స్వామి తెలిసిపోయింది అని చెప్పనా వద్దా అని నెమ్మదిగా రైస్ చేశాను. అపరాధ భావం, గిల్టీ ఫీలింగ్ అంటే నెమ్మది రైస్ చేశాను అనమాట. స్వామి ఓకే ఏదో చెప్తాడేమో అని, ఎవరంటే నేనే స్వామి దత్తాత్రేయ అన్నాడు. స్వామి ఎంత కడుపు నిప్పెట్టడానికి అంత నవ్వారనమాట. అంటే టు సీ స్వామి లైక్ దట్ నో, అంత జాలీగా. వాడు చాలా ఇన్నోసెంట్గా, ఇంకా ఏంటి అంటే తెలుగు రాదు కానీ దత్తాత్రేయ అని విన్నాను అనమాట. అంటే నేనే స్వామి ఎనీ ప్రాబ్లం అన్నట్టుగా. ఏవీ రాకపోయినా ఏవీలో ఉండేవన్నమాట. అంటే ఆడియో ఏవి అంటే ఆడియో విజువల్ అనమాట. సెల్ఫ్ రిలయన్స్ గ్రూప్స్ అని కొన్ని ఉండేవన్నమాట, డిపార్ట్మెంట్స్. ప్రతి ఆల్ స్టూడెంట్స్ షుడ్ బి దేర్ ఇన్ సమ్ సెల్ఫ్ రిలయన్స్ గ్రూప్ ఆర్ యాక్టివిటీ అనమాట. అప్పట్లో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉండేది, ఎందుకంటే ఒక్కొక్క సెల్ఫ్ రిలయన్స్ గ్రూప్లో ఉంటే ఒక్కొక్క స్వామి తరఫు నుంచి ఒక్కొక్క ఆపర్చునిటీ వచ్చేదన్నమాట. అందులో టాప్ మోస్ట్ది ఏవీసీ, అంటే టాప్ మోస్ట్ ఏవీసీ కాదు, ఇది సెకండ్ రేటెడ్ అనమాట. టాప్ మోస్ట్ది చాయ్ బాయ్ గ్రూప్ అనేటువంటిది. డాక్టర్ చాయ్ అనే ఆయన ఉండేవారు కదా. ఆయన ఎప్పుడైనా స్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు ఈ బాయ్స్ వాళ్ళతో పాటు వెళ్ళేవాడు కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీ ఎక్కువ ఉండేది. సెకండ్ అయితే ఏబీసీ గ్రూప్ అనమాట. ఎందుకు ఏబీసీ గ్రూప్ అంటే వన్ థింగ్ ఇస్ లోపల ఉన్న యాక్టివిటీస్ అని పొద్దున్న సుప్రభాతం దగ్గర నుంచి, అంటే పొద్దున్నే గంట కొట్టగానే సమ్ డివోషనల్ సాంగ్స్ ప్లే చేస్తారు, దైవనామ సంకీర్తనతో లేస్తాం అనమాట. దాని తర్వాత సుప్రభాతం అది కూడా అరేంజ్ చేయాలి, భజన్స్కి అరేంజ్ చేయాలి, ఫైర్ సెషన్స్, టాక్స్, నువ్వు అన్ని యాక్టివిటీస్లోనూ ఆబ్వియస్లీ ఏబీసీలో ఎక్కడో కాంపోనెంట్ ఉంటుంది. క్రికెట్ మ్యాచెస్ చూపించడంలో కానీ, అయితే ఏదైనా ఎంటర్టైన్మెంట్ కానీ ఎన్లైట్మెంట్ కానీ ఏదో ఒక కాంబినేషన్లో ఏబీసీ ఉంటుంది. కానీ యాడెడ్ ఇన్సెంటివ్ ఏంటంటే స్వామి ఉన్న రోజుల్లో వెన్ ఎవర్ ఈ స్టేయింగ్ ఇన్ బృందావన్, ఏబీసీ రూమ్ త్రై కాంపౌండ్లో ఉంది. సో ఏబీసీ బాయ్స్
వెన్ ఎవర్ దేర్ టర్న్ కమ్స్ బై రొటేషన్ వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళు మ్యూజిక్ ప్లే చేయడం కానీ లేకపోతే ప్రోగ్రామ్కి ఏమైనా మైక్స్ అరేంజ్ చేయడం కానీ అన్నీ ఆ రూమ్ నుంచి తెచ్చి అన్నీ అరేంజ్ చేయాలి కాబట్టి దే గో ఇన్సైడ్ త్రై. సో అందరు స్టూడెంట్స్ బయట సాయి రమేశ్వర్లోకి వచ్చింటే ఏవిసి బాయ్స్ మాత్రం త్రై కాంపౌండ్లోకి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తారనమాట. మైక్స్ అన్ని అరేంజ్ చేసి బయట ఫస్ట్ నుంచినప్పుడు మీ ఎదురుగుండా అక్కడ ఫెన్స్డ్ కాంపౌండ్లో నెమళ్ళు, లేళ్ళు, జింకలు, లేకపోతే కుందేళ్ళు అవన్నీ ఉండేవి అక్కడ ఆ కాంపౌండ్లో. ఫస్ట్ డోర్ తెరవగానే ఫస్ట్ దర్శనం అయ్యేది మనకే, ఎందుకంటే మేము అక్కడే నుంచండి ఏవిసి బాయ్స్ అక్కడ. అలాంటి ఆపర్చునిటీ బయట వాళ్ళకి లేదు. ఫస్ట్ దర్శన్ మూమెంట్ ఇది వైకుంఠ ద్వార దర్శనం అంటారు కదా, అది డోర్ తెరుచుకోగానే స్వామి బయటికి రాగానే ఫస్ట్ కనపడేది మనకే. బికాజ్ యూఆర్ ఆన్ డ్యూటీ దర్శనం అనమాట అది. ఇంకోటి అంటే దాన్ని సింబాలిక్గా తీసుకుంటే ఆ త్రయ్యే ఓ పద్మం రూపంలో ఉంటుంది. అది మన హృదయ కమలం అనుకుంటే స్వామి దాంట్లో ఉన్నారు. ఆ డోర్ ఓపెన్ చేస్తే డోర్ అంటే ద్వారం అంటారు కదా, ద్వే అరే ఎస్సి అస్తి ఇది ద్వారే. ఆ 2 రెక్కలు ఉంటాయి దానికి. ఆ అడ్డు తొలగిస్తే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు అనమాట. అలాగా నేను నాది అన్న 2 రెక్కలు అది అడ్డం ఉన్నాయి, అది తొలగిస్తే స్వామి అలా బయటకు వస్తారనమాట. ఆ సేమ్ హృదయం నుంచే అది అడ్డుకొని ఉన్నాయి, అది తెరిస్తే స్వామి ప్రత్యక్షం అవుతారు, నీకు దర్శనం అవుతుంది అనమాట. ఐ మీన్ సింబాలిక్గా ఫస్ట్ నువ్వు చూడగానే. అండ్ ఇట్ ఈస్ ఫేసింగ్ ఈస్ట్ అనమాట. సో నువ్వు సూర్యోదయం లాగా అనమాట. సూర్యుడు ఎప్పుడైతే అది రాత్రంతా అయిపోయి దర్శనానికి బయటకు వచ్చినప్పుడు స్వామి రోప్ కలర్ కూడా క్రిమ్సన్ కలర్లో ఉంటుంది, కనకాంబర కలర్లో ఉంటుంది కాబట్టి యాజ్ ఇఫ్ సన్ రేస్ ఆర్ ఫస్ట్ సన్ రేస్ అది బయట రాగానే ది లోటస్ బ్లూమ్స్ అనమాట. అంటే మనం స్టూడెంట్స్ డివోటీస్ వైట్ డ్రెస్ వేసుకుంటాం, తెల్ల తామర పువ్వులు వికసించినట్టుగా అనమాట. అలా స్వామి కమ్స్ అవుట్ అండ్ బికాస్ ద సన్ రేస్ ఆదిత్య ఫాల్స్ ఆన్ ది సన్ యు బ్లూమ్ అండ్ దెన్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఎమినేట్స్ బ్లాసమ్ అవుతుంది. అలా అంటే సింబాలిక్గా. అండ్ యూ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ ఎవ్రీ డే టు బి దేర్ ఇన్ దట్ కాంపౌండ్ యాజ్ లాంగ్ యాజ్ స్వామి ఇస్ దేర్ స్టేయింగ్ ఇన్సైడ్ త్రై అనమాట. సో అటువంటి ఆపర్చునిటీ ఎంతమంది దొరుకుతుంది అన్లెస్. సో నువ్వు చేసిన ఏ సర్వీస్ ఇట్ విల్ నాట్ గో వేస్ట్ అనమాట. యూఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ డూయింగ్ ఎనీ సర్వీస్ యాక్టివిటీస్, కానీ అది చేసినందుకు ఫలితం స్వామి ఇవ్వనే ఇస్తారు ఏదో ఒక రూపంలో. సో ఎవరు చూడట్లేదే, ఎవరు రికగ్నైజ్ చేయట్లేదంటే చూసేవాడు ఒకటి ఉన్నాడు కదా, ఆయన అనుగ్రహిస్తాడు. సో నాకు ఆ ఏవిసిలో పనిచేస్తున్నప్పుడు ఒక చిన్న కోరిక ఉండేది అనమాట. ఏంటంటే స్వామి డిస్కోర్స్ ఇచ్చే ముందు నేను ఒక మైక్ పెట్టాలి స్వామికి. ఓకే. కానీ యూజువల్గా అది ఓన్లీ టీచర్స్ లేదంటే సీనియర్స్కి ఒక్కొక్కసారి ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే స్వామి దగ్గర పబ్లిక్ అంతా ఉంది, ఎటు పుట్ స్వామి మైక్ స్వామి ఏమైనా చెప్తే దాన్ని ఇమ్మీడియట్గా క్యాచ్ చేసి ఏదో ఒక సజెషన్ ఇచ్చినా సరే చేయగలిగే ట్యూన్ అనమాట. షార్ప్నెస్ ట్యూన్నెస్ ఉండాలి. అలాంటి లేనప్పుడు నీకు ఆ ట్రైనింగ్ కావాలి. దాని ముందర నిన్ను ఎలా చేయరు కదా. నాకేమో అది ఆశ అనమాట, ఎప్పుడైనా ఒకసారి స్వామికి పెట్టాలి, డిస్కోర్స్ మైక్ పెట్టాలి. ఒకసారి చాలామంది గ్రూప్స్ స్వామి దర్శనానికి వచ్చేవారు. ఒక గ్రూప్ అప్పుడు ఆ టైంలో గుంటూరు నుంచి వచ్చిందన్నమాట. అదేంటి, యూజువల్గా స్వామి ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా సరే పుట్టపర్తిలో ఇట్ యూస్ టు బి రెప్లికేటెడ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అనమాట. స్వామి మోడల్ ఆఫ్ రెప్లికేషన్ అంతే. నేను ఇక్కడ నారాయణ సేవ పడితే ద సేమ్ మోడల్ బి రెప్లికేటెడ్. గ్రామ సేవలో చేయాలంటే అన్ని చోట్ల చేయాలి. నేను వాటర్ ప్రాజెక్ట్ చేశానంటే ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దాన్ని అడాప్ట్ చేసుకుని ఇన్ దేర్ ఓన్ వే, దే విల్ అడాప్ట్ టు దేర్ లోకల్ దేర్ ఓన్ కెపాసిటీ. ఈ గ్రూప్ పర్టికులర్ గ్రూప్ దే హ్యావ్ కండక్టెడ్, అంటే వాళ్ళ ఏరియాలో ఒక వాటర్ ప్రాజెక్ట్ స్వామి చేశారు కాబట్టి ఆ వాటర్ నీడ్స్ ఇన్ దేర్ లొకాలిటీ మీట్ చేయడానికి ఒక ప్లాన్ తోటి స్వామి దాన్ని బ్లెస్ చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ తీసుకుని వచ్చారనమాట ఆ గ్రూప్ అంతా.
అది ఆ సర్కమ్స్టాన్స్ ఎలా వచ్చిందంటే స్వామి వాంటెడ్ టు స్పీక్ టు దస్ వాళ్ళు డివోటీస్తో మాట్లాడడానికి, ఆ గ్రూప్తో మాట్లాడడానికి కళ్యాణ మండపంలోకి రమ్మన్నారు. ఆ పర్టికులర్ డే క్లాసెస్ జరుగుతున్నాయి కాలేజీలో. ఫర్ సమ్ రీజన్ మిగతా వాళ్ళ క్లాసెస్ జరుగుతున్నాయి, ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ అరేంజ్ చేయాలన్నమాట మైక్ సిస్టమ్. ఎవరు లేకుండా నేను వచ్చి నాకు ఫ్రీగా ఉంటే కాలేజీ నుంచి వచ్చి సెటప్ చేసేది అనమాట. సెటప్ చేసి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అక్కడ మేనేజ్ చేయడానికి, కానీ అక్కడే కూర్చున్నాను. సో ఆ గ్రూప్ తోటి స్వామి మాట్లాడుతున్నారు, ఇంకెవరు లేరు. అంటే దేర్ ఆర్ నో స్టూడెంట్స్, ఓన్లీ దట్ పర్టికులర్ గుంటూరు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ స్వామి కేమ్ అండ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో దాని లీడర్ ఫ్రంట్లో కూర్చున్నారు. స్వామి వచ్చారు, ఏంటి విశేషం, ఏంటి ఏది వచ్చారని అడుగుతున్నాను. వచ్చినప్పుడు ఆయన, స్వామి ఇలాగా మేము గుంటూరులో మా ఏరియాలో ఇలా వాటర్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక్కొక్క అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క ట్యాంకర్ పంపిస్తాం. ఆ డైరెక్షన్లో ఉన్న విలేజెస్ అన్నిటికీ అది వాటర్ సప్లై చేస్తుంది. ఈ డైరెక్షన్లో ఉన్నది సో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క ట్యాంకర్ వెళ్తుంది. ఇలా ఎవ్రీడే మార్నింగ్ వెళ్తుంది, అంత సప్లై చేసి వస్తుంది. ఇలా సో చాలా సంతోషం. ఇది బయట చూసారనమాట. 3 ట్యాంకర్లు ఉన్నాయి. అది ఇనాగరేట్ చేయించడానికి స్వామి స్వాస్థాలతోటి అది స్టార్ట్ చేయించి వెళ్దామని ప్లాన్తో వచ్చారు. స్వామి బయట చూసి 3 ఉన్నాయి అంటే, స్వామి అన్నీ ఒక్కొక్క దానికి ఒకటి పంపిస్తాను కదా, 3 ఉన్నాయి స్వామి అంటే 4వది స్వామి ఇస్తారేమో అని వాళ్ళ కోరిక. ఆల్రెడీ యాక్చువల్లీ స్వామి పెద్ద వాటర్ ప్రాజెక్టు స్టార్ట్ చేసి దానికి చాలా ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటంటే 4వది స్వామి ఇవ్వాలని. అప్పుడు స్వామి నవ్వి, చూడు బంగారు, సేవ చేయాలి అంటే యథాశక్తి చేయండి. మీకు ఎంత వీలైతే సేవ చేసే శక్తి ఉందో, యథాశక్తి ఎంత శక్తి ఉందో అంత మాత్రమే సేవ చేయండి. సో అంటే ముందరే ఇంత తలపెట్టుకుని, ఇంత చేయాలని తలపెట్టుకుని అది చేసే తాహత లేక స్వామి దగ్గరికి వచ్చి మిగతాది స్వామి చేయాలంటే, అలాగా అందరి డివోటీస్ ఒక టార్గెట్ పెట్టుకుని మీట్ అవ్వలేక స్వామి దగ్గరికి వచ్చి మిగతాది మీరే చేయాలి అంటే అది స్వామి సెడ్ అలాంటి సర్వీస్ అవసరం లేదు. ఎంత చేయగలిగితే అంతే చేయండి. సేవ అంటే ఇంత చేయాలి అంత చేయాలి ఏం లేదు బంగారు. ఎంత చేయగలిగితే దాంట్లో ఉన్న స్ఫూర్తి, దాంట్లో ఉన్న స్పిరిట్ అది చేయండి. ఎంత చేయగలిగితే అంతే చేయండి. ఆ టైంలో ఆ డిస్కోర్స్ ఇస్తున్నప్పుడు నాకు ఆ స్వామి దగ్గర మైక్ పెట్టే అవకాశం వచ్చింది. సో యూ కెన్, నీకు ఏ చిన్న కోరిక ఉన్నా సరే, ఏ చిన్న భావం లోపల ఉన్నా సరే, సర్కమ్స్టాన్సెస్ విల్ బి క్రియేటెడ్. ఆ టైంలో వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళు చేసేవారు. ఆ సిచ్యువేషన్లో స్వామి ఆ అవైలబిలిటీ ప్రకారం ఆ ఆపర్చునిటీ నాకే వచ్చింది. స్వామి క్రియేటెడ్. అండ్ ఇవన్నీ విని ఇన్ ఫ్యూచర్లో ఈ సందేశాలు ఎందుకంటే చాలామంది టార్గెట్స్ పెట్టుకుని మనం ఇంత చేద్దామని దాని తర్వాత చేయలేక వేరే వాళ్ళ మీద ఆధారపడడం, లేకపోతే అప్పు తీసుకుని సర్వీస్ చేయడం, ఇవన్నీ అవసరం లేదు. దట్స్ నాట్ కాల్డ్ సర్వీస్. నీకు ఎంత ఉందో, నీకు భగవంతుడు ఎంత ఇచ్చాడో అంతలో నీ ఎనర్జీ, నీ టైం, నీ టాలెంట్ అన్నీ నీవి. నాట్ బారోడ్ టాలెంట్, నాట్ బారోడ్ మనీ, నాట్ బారోడ్ రిసోర్సెస్. అది సేవ కింద రాదు. అయితే వేరే వాళ్ళని అప్పు తీసుకుని దానం చేయొచ్చు. అది దానం ఎలా అవుతుంది? అది నీది కాదు కదా. సేవ పర్పస్ ఆఫ్ సర్వీస్ ఇస్ టు యూజ్ యువర్ ఎనర్జీ అండ్ యువర్ టాలెంట్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్, నాట్ బారోడ్. సో ఇలాంటి చిన్న చిన్న సందేశాలు. కృష్ణ కృష్ణ సాయి.